హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోని సాదా బ్లౌజ్ తోటి క్రాస్ కటింగ్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో. నెక్స్ట్ నాకు కస్టమర్ వచ్చేసరికి ఫ్రంట్ నెక్ డీప్ పెంచమని చెప్పారు. ఈ షోల్డర్ వచ్చేసరికి చాలా చిన్నగా పెట్టమని చెప్పారు. ఇది మొత్తము పావు తక్కువ 2 ఇంచీలు ఉంది. ఇలానే పావు తక్కువ 2 ఇంచీలు పెట్టుకొని ఫ్రంట్ నెక్ డీప్ ఎలా కట్ చేసుకోవాలి, డీప్ నెక్ పెట్టి షోల్డర్ చిన్నగా ఉన్నా సరే భుజం జారకుండా ఎలా టిప్స్ పాటించాలో కంప్లీట్గా మన వీడియోలో చూపించబోతున్నాను. మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు కటింగ్ ఎలానో చూద్దాం. ముందుగా నేను ఖర్చు కోసం తీసుకుంటున్నాను. హ్యాండ్ వర్క్ కోసం కలిపి 1.5 ఇంచు. తర్వాత ఈ బ్లౌజ్కి వేస్ట్ వచ్చేసరికి ఇలా కాజా పట్టి దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకుని పట్టుకొని వేస్ట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇప్పుడు ఈ 31 ఇంచుని 4 భాగాలు చేసుకుంటే పావు తక్కువ 8 ఇంచులు వస్తుంది. ఇదే పావు తక్కువ 8 ఇంచులని వేస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. డాట్స్ కోసం 1 ఇంచు, ఖర్చు కోసం 1.5 లేక 2 ఇంచులు. తర్వాత బ్లౌజ్ పొడవు వచ్చేసరికి ఈ భుజం దగ్గర ఇలా టేపును పట్టుకొని బ్యాక్ డాట్ ఉంటుంది కదా, డాట్ దగ్గరికి ఇలా లాగి పట్టుకోవాలి. ఇది 12.5 వచ్చింది. 13 ఇంచులు పెడదాం అనుకుంటున్నాను. ఖర్చుతో కలిపి 13.5 ఇంచులు పొడవు పెట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనకి 13 ఇంచులు పొడవు వస్తుంది. 1/2 ఇంచు ఖర్చులో పోయి ఇదే 13.5 ఇంచు ఈ చివరిలోకి మార్క్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ని ఇలా రిటర్న్ చేసుకొని ఈ బ్యాక్ సైడ్ మెడ దగ్గర పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. 3.5 ఇంచులు ఉంది. ఈ 3.5 ఇంచులని ఈ చివరిలో ఒక మార్కు, ఈ చివరిలో ఒక మార్కు చేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్న 2 భాగాలు ఇలా పట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ కోసం లాగకుండా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ నుంచి వేస్ట్కి నీట్గా డ్రాలు ఇచ్చుకోవాలి. తర్వాత ఈ పొడవు దగ్గర కూడా సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి వేస్ట్ చెస్ట్ బ్లౌజ్ పొడవు వచ్చింది కదా, బ్లౌజ్ని ఇలా రైట్ సైడు బ్యాక్ పార్ట్లోని ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఇలా మెడ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ బ్లౌజ్కి వచ్చేసరికి నేను మెడ భుజంకి కలిపి 5 ఇంచులు పెడుతున్నాను. ఇదే 5 ఇంచులు ఈ డౌన్లో మార్క్ చేసుకోవాలి. చంకదింపు కోసం 5.5. ఈ చివరిలో కూడా సేమ్ అలానే 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. నీట్గా ఇప్పుడు డ్రా ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నేను ఆది బ్లౌజ్ భుజం వచ్చేసరికి మనకి పావు తక్కువ 2 ఇంచులు వచ్చింది. 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ భుజం దగ్గర నుంచి వెనక నుంచి మనం మెజర్మెంట్ చూసుకోవాలి. 2.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేను 3 ఇంచులు పెడుతున్నాను. ఇప్పుడు మనం డ్రా చేసుకోవాలి. ఇది ఏ బ్లౌజ్కైనా సరే ఆది బ్లౌజ్లోని భుజం తక్కువ ఉన్నప్పుడు ఈ బ్యాక్ సైడ్ నుంచి మనం మెజర్మెంట్ తీసుకొని ఖర్చుతో సహా కొలుచుకొని కట్ చేసుకోవాలి. నార్మల్గా ఇటు నుంచి తీసినట్టు తీయకూడదు. 5 వచ్చినా 5.5 ఇంచునా 6 ఇంచులు వచ్చినా సరే ఈ భుజం దగ్గర నుంచి తగ్గించుకొని ఎంత కావాలి అనుకుంటే అంత వెడల్పు పెట్టుకోవచ్చు. తర్వాత మనం నీట్గా ఇలా డ్రాలు ఇచ్చుకోవాలి. తర్వాత చంక రౌండ్ దగ్గర 1.5 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. 1.5 కూడా చేసుకోవచ్చు.
ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ 1/2 ఇంచు ఫస్ట్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇక్కడ నుంచి మనం ఖర్చు వదిలి వేస్ట్ మనకు పావు తక్కువ 8 ఇంచీలు వచ్చింది కదా, అదే 8 ఇంచీలు ఇక్కడ వచ్చిందో లేదో చూసుకోవాలి. కరెక్ట్ సరిపోయింది కదా. తర్వాత ఈ వేస్ట్ దగ్గరికి ఇలా టేప్ పట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో ఒక మార్క్ చేసుకొని డాట్ పొడవు వచ్చేసరికి 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ బ్లౌజ్ పొడవు వచ్చేసరికి 12, 12.5 ఉన్నట్లయితే 3.5 ఇంచులు అయితే సరిపోతుంది. తర్వాత మనం ఇక్కడ 1 ఇంచు డాట్ కోసం తీసుకున్నాం కదా, ఇటు 1/2 ఇంచుకి మార్క్ చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఈ నెక్ పార్ట్ వదిలి ఈ చంకర నుంచి చెస్ట్ వరకు మొత్తం కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. మనం కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఈ చంకర ఉండి ఎంత వచ్చిందో చూసుకోవాలి. 9.5 ఇంచులు వచ్చింది. 4 మడతల మీద ఇలా మడత పెట్టుకొని మనకి 8.5 ఇంచులు రావాలి. కానీ ఎక్కువగానే ఉంది. ప్లస్ వచ్చినా పర్వాలేదు కానీ మైనస్ మాత్రం రాకూడదు. ఖర్చు కోసం 1 ఇంచు వరకు తీసుకుంటున్నాను నేను. తర్వాత ఆది బ్లౌజ్లో నుంచి కాజా పట్టీ సైడ్ హ్యాండర్ని ఇలా తీసుకొని లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. టేప్తో కూడా కొలుచుకోవచ్చు. ఖర్చు కోసం 1.5 ఇంచు. తర్వాత ఈ ఖర్చు వదిలి అక్కడి నుంచి హ్యాండ్ పొడవు మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. తర్వాత మొత్తం పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. 9.5 ఇంచులు వచ్చింది. ఇదే 9.5 ఇంచులు చివరిలో మార్క్ చేసుకోవాలి. చంకదింపు కోసం 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. తర్వాత నీట్గా డ్రా చేసుకోవాలి. వేస్ట్ చంక రౌండ్ ఎంత పావు తక్కువ 8 ఇంచులు. టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని పావు తక్కువ 8 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఈ లూజ్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఖర్చు మీ ఇష్టము. మినిమం అయితే 1-1.5 ఉండాలి. తర్వాత ఇక్కడి నుంచి 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ 1 ఇంచు వదిలి 1/2 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని కొంచెంగా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసరికి కొంచెం 1/2 ఇంచు లోపల మార్క్ తీసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ పావు తక్కువ 8 ఇంచులు ఉన్నాయి కదా, ఇక్కడ చిన్నగా కట్ మార్క్ ఇచ్చుకోవాలి. తర్వాత ఈ పైన కూడా చిన్న కట్ మార్క్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మీరు లోతు తీసుకోండి, నేను కుట్టేటప్పుడే కుడతాను అనమాట ఎక్స్ట్రా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పైన చిన్న టక్స్ ఇచ్చుకోండి. తర్వాత ఇక్కడ పై 2 లేయర్లు కూడా 30 ఇంచు వరకు లోతు తీసుకోవాలి. నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఫ్రంట్ కట్ చేయడం కోసం ఈ బ్లౌజ్ పీస్ని తీసుకొని ఓపెన్స్ 2 మన సైడ్ ఉండేటట్టు నీట్గా పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ హ్యాండ్ వర్క్ కోసం ఉన్న ఖర్చుని వదిలి అక్కడి నుంచి 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ కరెక్ట్గా మనం మడత పెట్టుకొని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఆది బ్లౌజ్ వచ్చేసరికి నాది సాదా బ్లౌజ్ ఉంది. ఇది వచ్చేసరికి క్రాస్ కటింగ్ చేయమని చెప్పారు. అందుకు కానీ నేను ఇలా క్రాస్గా పెట్టుకున్నాను. పెట్టుకొని ఇక్కడ ఫస్ట్ స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఊక్స్ పట్టి కాజా పట్టి మార్క్ చేసుకుంటాం కదా, దానికి 1/2 ఇంచు మార్క్ చేసుకోండి. ఖర్చు ఎక్కువగా పట్టే ఉద్దేశం ఉన్నట్టయితే మరొక 1/2 ఇంచు, ఒక 1/2 ఇంచు వరకు మార్క్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో దాని చుట్టూ కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మార్క్ చేసుకోండి నీట్గా. చెస్ట్ లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసి ఈ చెస్ట్ లూజ్ దగ్గర కట్ మార్క్ ఇచ్చుకోండి. నెక్స్ట్ ఈ భుజం దగ్గర ఇక్కడి నుంచి మనం 2.5 ఇంచీలకు మార్క్ చేసుకున్నాం కదా, అలానే మనకి ఫ్రంట్ పొడవు ఎంత రావాలి, బ్యాక్ పొడవు వచ్చేసరికి 13 ఇంచీలు, 1 2 11 ఇంచీలకు మార్క్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా మనం డ్రా చేసుకోవాలి. మీకు ఇలా వద్దు అనుకుంటే ఆది బ్లౌజ్లోంచి కూడా తీసుకోవచ్చు. 1/2 ఇంచు ఖర్చు కోసం ఇక్కడ మార్క్ చేసుకోండి. చెస్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ ఖర్చు వదిలి అక్కడి నుంచి మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే 5 ఇంచీలు మార్క్ చేసుకున్నామో మెడ భుజం కోసం సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి. తర్వాత చంకదింపు దగ్గర 5.5 చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా 5.5 మార్క్ చేసుకోవాలి. చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్కి 1.5 ఇంచు మార్క్ చేసుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి 1/2 ఇంచు లోతు తీసుకోవాలన్నమాట. తర్వాత ఆది బ్లౌజ్లో నుంచి ఈ ఊక్స్ పట్టి ఉంటుంది కదా, ఫ్రంట్ ఊక్స్ పట్టి సైడ్ ఇలా నీట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఖర్చు వదలండి. ఇక్కడికి మార్క్ చేసుకోండి ఫస్ట్ 1/2 ఇంచుకి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ నెక్ని నీట్గా పెట్టుకోవాలి. ఊక్స్ పట్టి సైడ్ మాత్రమే మీరు మెజర్మెంట్ తీసుకోండి. ఫస్ట్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇది డీప్ అయితే ఎక్కువగానే ఉంది, స్ట్రైట్గా ఉంది, కానీ మనం కొంచెం రౌండ్ ఇచ్చుకోవాలి. తర్వాత ఈ 4వ ఊక్స్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని మొత్తం ఫ్రంట్ నెక్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. 7 ఇంచీల వరకు ఉందన్నమాట. ఇక్కడ మనం మార్క్ చేసుకొని ఈ ఖర్చు వదిలి అక్కడి నుంచి 3 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ డీప్ నెక్ అనమాట. బ్యాక్ కూడా డీప్ నెక్కే, కాకపోతే బ్లౌజ్ పొడవు తక్కువగా ఉంది, 1/2 ఇంచు మనం పెంచాము. తర్వాత ఇక్కడ నుంచి 2.5 ఇంచీలకు కానీ 2.5, పెద్ద సైజు మరి హెవీగా ఉన్నట్లయితే 2.5 తీసుకోండి. నార్మల్గా అయితే 2.5 ఇంచీలకి మార్క్ చేసుకోవాలి. చెస్ట్ దగ్గరికి 2.5కి మార్క్ చేసుకొని మళ్ళీ సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ చెస్ట్ డాట్ వెడల్పు వచ్చేసరికి అందరికీ ఒకేలాగా ఉండదు. చెస్ట్ని బట్టి మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ ఉన్నట్లయితే మొత్తం 2 ఇంచీలు, 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ అటు. కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే 2.5, 2.5, పావు తక్కువ 3 ఇంచులు ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి ఈ డాట్ వెడల్పుని. తర్వాత ఈ చివరిలో వచ్చేసరికి ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి డాట్ల కాడికి స్లోగా రౌండ్ ఇచ్చుకోవాలి. చెస్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ పొడవు దగ్గర డాట్ దగ్గర మనం ఎక్స్ట్రా పెంచుకోవాల్సి ఉంటుంది. అన్నిటికీ ఇలానే చేయకూడదు. ఇలా చేసుకున్న దగ్గర నెక్ దగ్గర కూడా ఇలా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్లు 2 కట్ చేసుకున్న తర్వాత ఈ మెడ సైడ్ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి, భుజం జారకుండా ఉండడం కోసం. సేమ్ అలానే ఈ ఫ్రంట్ నెక్ దగ్గర కూడా క్రాస్గా 1/2 ఇంచ్ లోతు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే మార్క్ చేసుకోవచ్చు. లేదు మాకు బ్లౌజ్లో వద్దు అనుకుంటే మన ఛానల్లో ఈ సైజు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా పెట్టుకోవాలో ఛానల్స్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైపోతుంది అనే ఉద్దేశంతో నేను కొంత అయితే క్లిప్ యాడ్ చేయలేదన్నమాట. నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎలానో చూద్దాము.
స్టిచ్చింగ్ వచ్చేసరికి సేఫ్ బెల్ట్ల కోసం మనం ఎక్కువ ఫ్యాబ్రిక్లు తీసుకొని ఉంచుకోవాలి. నేను కటింగ్ వీడియోలో చూపించలేదు కదా, కుట్టిన తర్వాత మాత్రమే నేను కట్ చేస్తాను, మీకు తెలిసిన విషయమే. ఇలా సేఫ్ బెల్ట్లో లోపల ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్స్ పెట్టుకొని ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ని కూడా రిటర్న్ చేసుకొని మరొక కుట్టు వేసుకోవాలి. మనం ఇలా సేఫ్ బెల్ట్లు కుట్టి మార్క్ చేసుకొని కట్ చేయడం వలన మనకి సేఫ్ బెల్ట్ అయితే మైనస్ వచ్చే అవకాశమే ఉండదు. కొంతమంది డైరెక్ట్గా కూడా సేఫ్ బెల్ట్ కట్ చేసుకున్న తర్వాత కూడా కుడతారు. మీకు ఎలా అలవాటు ఉంటే అలా చేసుకోవచ్చు. మొత్తానికి సేఫ్ బెల్ట్లు అయితే కరెక్ట్ మెజర్మెంట్తో నీట్గా ఉంటే సరిపోతుంది. ఇలా 2 తీసుకున్న తర్వాత లైనింగ్ లోపలికి ఉండి రైట్ సైడ్ క్లాత్ మనకు కనిపించేటట్టు నీట్గా అరేంజ్ చేసుకొని హూక్స్ పట్టి, కాజా పట్టి అని గుర్తింపు కోసం ఒక మార్కు ఇచ్చుకోవాలి. తర్వాత స్టార్టింగ్లోని సేఫ్ బెల్ట్ పొడవు వచ్చేసరికి 2.5 ఇంచీలు, డాట్ పొడవు మనం ఎంతైతే తీసుకుంటామో అంత పావు తక్కువ 4 ఇంచుల దగ్గర 2 ఇంచీలకి, ఈ చివరిలో కూడా 2.25 ఇంచులకి మార్క్ చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకొని మనం ఎలా అయితే డ్రా ఇచ్చుకుంటామో అలా సేమ్ కట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని మనం చిన్న మార్క్ ఇచ్చాం కదా, ఈ మార్క్కి స్ట్రైట్గా ఒక్కొక్క డ్రా ఇచ్చుకోవాలి. ఇలా దేనికంటే ఈ లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈ డ్రాలు ఇచ్చుకున్న దానిపైన ఒక్కొక్క కుట్టు కుట్టడం వలన బ్లౌజ్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి నీట్గా డాట్స్ కుట్టేటప్పుడు 2 క్లాత్లకి బాగా స్టిచ్ పడుతుంది అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ నీట్గా అద్దినట్టు వస్తుంది కుట్టుకున్న తర్వాత. మనం డైరెక్ట్గా డాట్స్ కుట్టినట్లయితే పై ఫ్యాబ్రిక్ పైన ఉండిపోతుంది, లైనింగ్కి మాత్రమే కుట్టు పడుతుంది. మనం రిటర్న్ చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఈ బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్కి కుట్టు పడలేదు అని. ఇలా కుట్టుకున్న తర్వాత మనం డాట్స్ కుట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ దగ్గర 1/2 ఇంచుకి మార్క్ చేసుకొని డాట్స్ అన్నీ కూడా నీట్గా ఒకేలాగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ కుట్టుకోవాలి. ఈ మెయిన్ డాట్ కుట్టిన తర్వాత దానికి లెఫ్ట్ సైడ్లోని ఫ్యాబ్రిక్ ఎక్కడికైతే రిటర్న్ అవుతుందో అక్కడికి మాత్రమే మీరు 1/2 ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టార్టింగ్ 1/2 ఇంచు ఈ చివరికి వచ్చేసరికి క్రాస్గా ఫ్యాబ్రిక్ తక్కువ చేసి పట్టుకుంటూ 2 కుట్లు వేసుకోవాలి. ఇలా రిటర్న్లో 2 కుట్లు వేసుకున్న తర్వాత ఈ కుట్టుకున్న డాట్లని రిటర్న్ చేసుకుంటే మనకి నీట్గా కుట్లు పడ్డాయో లేవో తెలుస్తుంది. చూసారా, మెయిన్ ఫ్యాబ్రిక్కి లోపల లైనింగ్కి కూడా చక్కగా కుట్లు పడి ఈ డాట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. తర్వాత మనం ముందుగా సేఫ్ బెల్ట్ని నీట్గా మెజర్మెంట్ చూసుకొని కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ సేఫ్ బెల్ట్ని కూడా జాయింట్ చేసేసుకోవాలి. సేఫ్ బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ లాగడం కానీ సేఫ్ బెల్ట్ లాగడం కానీ అస్సలు చేయకూడదు. ఇలా డాట్ దగ్గరికి వచ్చేసరికి ఈ ఫ్రంట్ మెయిన్ డాట్ని లోపలికి క్రాస్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని దానిపైనే మరొక కుట్టు వేసుకోవాలి. ఇవి కుట్టేటప్పుడు కొంచెం కుట్టు నెంబర్ తగ్గించుకొని డబుల్ స్టిచ్లు వేసుకోండి అన్నీ కూడా. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కాజా పట్టి వేసుకోవాలి. 1.5 ఇంచు వరకు మార్క్ చేసుకొని ఈ కాజా పట్టిని ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది నీట్గా మళ్ళీ రిటర్న్ అవ్వడం కోసం ఈ ఫ్యాబ్రిక్ పైనే మరొక కుట్టు వేసుకోవాలి. ఆ కుట్టు వేసేటప్పుడు ఎలా అంటే మనం కుట్టుకున్న కుట్టుని రైట్ సైడ్ కిందకి ప్రెస్ చేస్తూ వేసుకోవాలి. లోపల ఫ్యాబ్రిక్ మీద పడేటట్టు ఇలా వేసుకుంటే మనకి ఈజీగా రిటర్న్ అయిపోతుంది అనమాట. లాస్ట్లో వచ్చేసరికి కొంచెం రఫ్ చేసుకోండి, కుట్టు ఊడకుండా ఉంటుంది. నెక్స్ట్ మరొకసారి రిటర్న్ చేసుకొని కుట్టుకోవాలి. మనము హుక్స్ పట్టిని ఇలా 2 సార్లు రిటర్న్ చేస్తాం కదా కుట్టేటప్పుడు. ఇలా మొత్తం అంతా కుట్టుకొని లాస్ట్లో మళ్ళీ ఒకసారి రఫ్ చేసుకుంటే కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మరో ఫ్రంట్ కూడా నీట్గా అలానే కుట్టుకొని ఉంచుకోవాలి. మరో ఫ్రంట్ కుట్టుకున్న తర్వాత హూక్స్ పట్టి కాజా పట్టి సమానంగా పెట్టుకొని ఎక్కువ తక్కువ ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి.
తర్వాత ఈ సేఫ్ బెల్ట్లో ఈ వెయిన్ డాట్లు ఫ్రంట్ నెక్ దగ్గర సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. 1/2 ఇంచు పావు ఇంచు డిఫరెన్స్ ఉంటే పర్వాలేదు, మరి ఎక్కువగా ఉన్నట్లయితే మొత్తం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం బ్యాక్ పార్ట్కి కూడా చివరిలో నేను 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాను కదా, అది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఫ్రంట్లు 2 బ్యాక్ పార్ట్ రైట్ సైడ్కి పెట్టుకొని 2 కుట్లు వేసుకోవాలి. ఇది కొంచెం ఈ మెడ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా ఒక పావు ఇంచు లోపల క్రాస్గా పట్టేయండి, షోల్డర్ జారకుండా నీట్గా ఉంటుంది ఫిట్గా. ఇలా 2 ఫ్రంట్లు కూడా నీట్గా జాయింట్ చేసుకున్న తర్వాత మీరు మీ బ్లౌజ్కి మెడపట్టి వేయాలనుకుంటే వేసుకోవచ్చు, లేస్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. నేను వచ్చేసరికి ఇది శారీలో బ్లౌజ్ కనుక నేను అందులో సిల్వర్ కలర్ ఎక్కువగా ఉందన్నమాట, అందుకని దానికి కరెక్ట్గా మ్యాచింగ్ అవుతుంది అన్నట్టుగా నేను సిల్వర్ కలరు పైపింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను అనమాట. తీసుకొని మనం మెడపట్టికి ఎలా అయితే క్రాస్గా కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకుని లోపల వీలైనంత సన్నగా ఉన్న పైపింగ్ దారాన్ని పెట్టి కుట్టుకున్నాను. బార్డర్ కూడా ఇలానే వచ్చిందనమాట. ఇప్పుడు ఈ పైపింగ్ని నీట్గా మనం వేసుకోవాలి. 1/2 ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మనం ఊక్స్ పట్టి సైడు వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టార్టింగ్లో చిన్నది రఫ్ చేసుకొని ఈ నెక్ పార్టు కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి. పైన పైపింగ్ లాగారనుకోండి నెక్ దగ్గరికి కూడిపోయినట్టు వచ్చేస్తుంది, ఫ్యాబ్రిక్ని లాగారనుకోండి పైపింగ్ లూజ్గా వచ్చేస్తుంది. మనం ఏది లాగినా ప్రాబ్లమే, అలా కాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫ్రీగా వదలండి, ఈ పైపింగ్ క్లాత్ని కూడా ఫ్రీగా వదులుతూ కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు మనం జాయింట్ చేసాం కదా భుజాలు 2, ఆ కుట్లు బ్యాక్ సైడ్ కాసి రిటర్న్ చేసుకొని షోల్డర్ జారే ప్రాబ్లం ఉన్నట్లయితే ఈ మెడ దగ్గరికి వచ్చేసరికి పైపింగ్ని చిన్నది లాగి కుట్టేస్తే సరిపోతుంది. మళ్ళీ తర్వాత ఈ భుజం కుట్టు దాటిన తర్వాత మళ్ళీ లూజ్గా వదిలేసుకొని మొత్తం అంతా అలానే ఈజీగా కుట్టుకోవాలి. ఎండింగ్లో వచ్చేసరికి 1/2 ఇంచు ఎక్స్ట్రా పైపింగ్ క్లాత్ ఉండేటట్టు కట్ చేసుకొని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని చిన్నది రఫ్ చేసుకోండి కొత్తగా కుట్టే వాళ్ళైతే. తర్వాత ఈ నెక్ షేప్ నీట్గా రావాలి అంటే ఈ పైన పైపింగ్ క్లాత్ని పైకి ఉంచుకొని లోపల పైపింగ్ క్లాత్ బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్కి చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. ఈ టక్స్ ఇవ్వడం వలన నెక్ షేప్ నీట్గా వస్తుంది. ఈ పైపింగ్ క్లాత్ రిటర్న్ చేసుకొని కుట్టుకునేటప్పుడు ఈజీగా దాని అంతలదే మనం కుడుతూ ఉంటే రిటర్న్ అయిపోతుంది అనమాట. ఇలా స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసుకొని కొంచెం రఫ్ చేసుకోవాలి. చేసుకొని మొత్తం అంతా మనం ఈజీగా రిటర్న్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి.
ఈ చివరికి వచ్చేసరికి ఒకసారి రఫ్ చేసుకొని కట్ చేసుకోండి. చూసారా మనకి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగుంటుంది. రాలేని వారైతే తప్పకుండా నేర్చుకోండి. ఫస్ట్లో ఇబ్బందిగా ఉంటుంది కానీ చేస్తూ చేస్తూ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. స్టార్టింగ్లో నాకు చాలా ప్రాబ్లం అయ్యేది. ఇలా కుట్టుకున్న తర్వాత చూసారా మనకి ఈ షోల్డరు ఎంత చిన్నగా వచ్చిందో, సన్నగా బెల్ట్ లాగా బాగుంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ట్రై చేయొచ్చు. ఇంత చిన్నగా పెట్టాం కదా అని షోల్డర్ జారుతుందేమో అని డౌట్ అయితే అవసరం లేదు, చక్కగా ఉంటుంది. తర్వాత సేమ్ అదే కలర్ నేను హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేసాను అనమాట. ఇది లోపలికి ఫోల్డింగ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. పైపింగ్ వేయడం వలన మరి కాస్త లుక్ వస్తుంది అనమాట. తర్వాత ఇలా రిటర్న్ చేసుకొని మరొక కుట్టు వేసేసుకోవడమే. మీరు ఇలా మిషన్ మీద వేసుకునే కుట్టు ఇష్టం లేనట్లయితే హ్యాండ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. మన ఇష్టమే, మనకి ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోవచ్చు. కానీ మిషన్ వర్కే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. చేతితో చేసుకునే పని అయితే ఎర్లీగా స్టిచ్ ఊడిపోతుంది. ఇలా 2 హ్యాండ్స్కి కూడా సేమ్ ఇలానే పైపింగ్ వేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్కి కూడా మనం ఈజీగా పైపింగ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని నీట్గా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఈ టక్ మార్క్స్ ఉన్నాయి కదా హ్యాండ్స్కి, అవి కరెక్ట్గా భుజం పైకి వచ్చేటట్టు అరేంజ్ చేసుకొని ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత మాత్రమే నేను లోతు తీసుకుంటాను. ఎందుకంటే నేను కట్ చేసేటప్పుడు లోతు తీయలేదు కదా, 1.5 ఇంచుకి ముందు కుట్టుకున్న తర్వాత అక్కడ 3/4 ఇంచుకి లోతు తీసుకుంటాను అనమాట. కొంతమంది డైరెక్ట్గా లోతు తీసుకున్న తర్వాత జాయింట్ వేస్తారు. నేను ఎప్పుడు కుట్టే ముందే ఇలా 3/4 ఇంచు లోపలికి మార్క్ చేసుకొని జాయింట్ చేస్తానన్నమాట. ఇలా కుట్టినా పర్వాలేదు, అలా అయినా పర్వాలేదు. నేను అలా అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. ఇలా అలవాటు అయిపోయింది స్టార్టింగ్లోనే. ఇలా 2 హ్యాండ్స్ కూడా మనం ఈజీగా జాయింట్ చేసుకోవాలి. తర్వాత ఈ 3/4 ఇంచు లోపల ఎక్స్ట్రా క్లాత్ పట్టేసాం కదా, దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు మనం కింద ఫ్యాబ్రిక్ లేకుండా నీట్గా ఉండేటట్టు కట్ అవ్వకుండా నీట్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం రిటర్న్ చేసుకొని లూజ్ ఎంతైతే ఉందో ఆది బ్లౌజ్లోంచి తీసుకొని, లేదంటే టేప్ ఆధారంగా మనం మెజర్మెంట్ చూసుకొని కుట్టు వేసుకోవాలి. మనము ఈ వేస్ట్ ఉన్న సేప్ బెల్ట్ దగ్గరికి వచ్చేసరికి మనం నడుము లూజులో 4వ భాగం ఎంతైతే వస్తుందో అంతకి చక్కగా డ్రా చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఆది బ్లౌజ్లోంచి కూడా తీసుకోవచ్చు. మీకు ఇలా తెలియలేని ఎడల ఆది బ్లౌజు ఊక్స్ పట్టి ఎంత ఉందో, కాజా పట్టి ఎంత ఉందో దాని ద్వారా కూడా మనం మార్క్ చేసుకొని కుట్టుకోవచ్చు. స్టార్టింగు ఎండింగ్లో మాత్రం తప్పకుండా రఫ్ చేసుకోండి, అప్పుడే మనకి కుట్లు బేగా ఊడిపోకుండా ఉంటాయి. తర్వాత ఈ ఎండింగ్లో వచ్చేసరికి నేను 1/2 ఇంచు ఖర్చు కోసం 1 ఇంచు హ్యాండ్ వర్క్ కోసం తీసుకున్నాను కదా, ఆ ఫ్యాబ్రిక్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. అలానే 2-3 కుట్లు వేసుకోవాలి. ఇలా సైడ్ జాయింట్లు చేసుకున్న తర్వాత మనం లాస్ట్లో చేసి డాట్స్ వేసుకోవాలి. మీరు స్టార్టింగ్ వేసి ఉన్నట్లయితే పర్వాలేదు. 2 డాట్లు కుట్టుకున్న తర్వాత మనకి నడుము లూజు కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం రిటర్న్ చేసుకుంటే చూసారా మనకి షోల్డర్ వెడల్పు ఎంత తక్కువగా వచ్చిందో. మీకు డౌట్ ఉన్నట్లయితే ఒకసారి టేప్ పట్టుకొని పావు తక్కువ 2 ఇంచీలు వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒక 1 పాయింట్ అటు ఇటు అయినా సరే మీరు లోపల హ్యాండ్ తిరగేసి మనం ఒకసారి ఈ షోల్డర్ వెడల్పు ఎక్కువగా వచ్చినట్లయితే ఎక్స్ట్రా పట్టుకుంటే సరిపోతుంది, తక్కువ వచ్చినట్లయితే ఒక కుట్టు రిమూవ్ చేసుకోవాలి. మనమైతే ఈ వీడియోలోని ఈ షోల్డర్ చిన్నగా వచ్చేటట్టు ఎలా కట్ చేసి కుట్టుకున్నామో, పైపింగ్ ఎలా వేసుకున్నామో, ఫ్రంట్ నెక్ డీప్ ఎలా పెంచుకున్నామో, షోల్డర్ జారకుండా ఎలా కుట్టుకున్నామో చూశారు కదా. ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనకి షోల్డర్ చిన్నది పెట్టి డీప్ నెక్ పెట్టినా సరే మనకి షోల్డర్ అయితే అస్సలు జారదు. మీకు బ్యాక్ సైడ్ డోర్ ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి అస్సాం ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.